శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. అభివందనాలమ్మా. తుర్య అంటే ఆ తుర్యాతీత స్థితి గురించి తెలుసుకున్నాం కాబట్టి, అంటే ఈ గుణాతీత, సర్వాతీత, ఇలా అతీతమైనది, అంటే ఈ యొక్క జీవ పరిధికి దాటినది. ఈ జీవుడి యొక్క ఎలా అయితే వయసుని బట్టి కొంత కరెక్ట్గా మనం మాట్లాడుకున్నాం. రాని వాళ్ళ గురించో, మెచ్యూరిటీ వేరే వాళ్ళ గురించో కాదు, వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించటం అనేవారు. ఆ వయసుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తే వాడు ఆనందంగా ఉండగలుగుతాడు. అలాగే ఇది కూడా అంతే. నీకు తెలిసిన తర్వాత నీవు ఈ యొక్క గుణాలకి లోబడకుండా ఆ గుణాలకి అతీతంగా అవ్వాలి. ఆ తుర్యాతీత స్థితి, తురీయము, ఇక అసలు దాని తర్వాత ఇంకొకటి లేదు. ఆ సహస్రారానికి చేరుకున్నప్పుడు అక్కడ సుధాసారాభివర్షిణి అట తటిల్లతా సమరుచి షట్చక్రో పరిసంస్థిత, అలా అక్కడ ఆ అమ్మ యొక్క దర్శనం జరుగుతుంది. అదే అసలైన ఆ బ్రహ్మానందము, ఇది చెప్పడం జరుగుతుంది. అంటే నీవు ఇవి అన్నీ దాటినప్పుడు మాత్రమే. నీలో ఇంకా కామక్రోధ లోభాలు ఉన్నా, ఇంకా ఈ బాహ్యమైన వాటి గురించిన తాపత్రయాలు, ఇక ఉపద్రవాలు అనుకుందాం అన్నిటినీ కలిపి, ఈ ఉపద్రవాలు నిన్ను ఆ యొక్క బ్రహ్మానంద స్థితికి ఎప్పటికీ తీసుకెళ్ళలేవు. ఆ స్థితి నీవు పొందాలి అన్నాల, అంటే ఆ స్థితి నీకు నిశ్చలంగా ఎప్పుడూ ఉండాలి. ఏదో కాసేపు పొద్దున పూట ధ్యానం చేసినప్పుడో, ఒక స్తోత్రం చదివినప్పుడో, ఒక సెకండ్ నమస్కరించినప్పుడో కాదు. నీకు ఆ స్థితి సర్వకాల సర్వ అవస్థల యందు ఉండాలి. ఉండాలి అన్నప్పుడు నీలో ఈ గుణాలన్నీ కూడా నశించాలని చెప్పటం లేదు. గుణాలు ఉన్నట్టుగా కూడా నీకు ఎరుక లేకుండా ఉండాలి. ఎలా అయితే మళ్ళీ చంటిపిల్లాడి దగ్గర రావటమే, వాడు మామూలప్పుడు శుభ్రంగానే ఉంటాడు. ఏదన్నా డిస్టర్బెన్స్ కలిగినప్పుడు కయ్యమంటాడు, మళ్ళీ వాడికి ఆ డిస్టర్బెన్స్ పోగానే మళ్ళీ మామూలు అయిపోతాడు వాడు. అంతేగాని అంతకుముందు ఏడ్చాను అవన్నీ వాడికి గుర్తుండదు. ఎలా ఆ స్థితి ఎలాంటిదో అంతకుముందు కూడా మనకి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు కూడా చెప్పబడ్డాయి. కాబట్టి ఏ స్థితిలో ఆ స్థితే. నిన్న కళ వచ్చింది కాబట్టి అది కంటిన్యూయేషన్ ఇవ్వాలంటే రాదు. అంటే ఏ రోజు స్థితి ఆ రోజుదే. గాఢ నిద్ర కూడా 10 to 12 అట్లా ఏదన్నా మీ టైమింగ్స్ అనుకుంటే అలా పట్టదు. అలాగే ఇక్కడ ఆ యొక్క బ్రహ్మానంద స్థితి అనేది నీకు ఎప్పటికీ ఉండాలి. నీ గుణాలను నువ్వు గుర్తించని స్థితి. అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, గాలివాటుగా అన్నట్టుగా. అంటే ఆ సందర్భానికి అది ధర్మానికి హాని కలగకుండా, ఆ అధర్మంగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, అప్పుడు నీలో క్రోధం రావటంలో దోషం లేదు. ఆ కాసేపటికి అనమాట, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా. కాబట్టి ఇక్కడ సమపాళ్లలో అంటే దానికి తగ్గట్టుగా అధర్మం జరిగినప్పుడు వస్తుంది, వెళ్ళిపోతుంది. అంతే తప్ప నీకు అందులో బాధ కలగదు. బాధ ఎప్పుడు కలుగుతుంది? నువ్వు ధర్మం ఆచరించినప్పుడు మాత్రమే. అయితే అనొచ్చు రావణాసురుడు బాధపడ్డాడండి అని. సర్వనాశనం అయిపోలేదు బంధువులతో సహా. అంటే ఎప్పుడైతే నీవు అధర్మం చేస్తూ కూడా, అంటే గుణాలను నివర్తింపచేస్తూ, గుణాలంటే ఇవే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని, ఇవన్నీ నెగటివ్ గుణాలే. వీటిని దాట ఉంటూ ఇది ధర్మం అని నువ్వు అంటే కనుక అలాగే అవుతుంది. అందువల్ల అలా కాకుండా నిజమైన కోపం, అది అధర్మం కాబట్టి మనం దాన్ని నిరసించడానికి, ఈ విధంగా ఈ గుణాలను గనక నువ్వు దాటగలిగితే ఎక్కడికి పోలే, ఉన్నాయన్నీ. ఆ సందర్భాన్ని బట్టి, అంటే అధర్మం జరిగినప్పుడే
నీవు వాటిని వినియోగించాలి. ఆ తర్వాత మళ్ళీ కామన్గానే అంటే మామూలుగానే ఉండాలి, అంతే తప్ప మరలా వాళ్ళ మీద ఈ ద్వేషాలు ఇలాంటివి ఉండకూడదు. కాబట్టి ఈ గుణాతీత అంటే ఆ సర్వాతీత స్థితి నీవు పొంది ఉండాలి. ఇది ఎక్కడి నుంచో రాదు, ఎవరో ఇవ్వరు, ఏదో కాదు. ఇది నువ్వు ఎప్పుడైతే నీ మనసుని ఎఫర్మేషన్ అంటావు, అంటే దృఢంగా నిశ్చయించుకుంటావో అప్పుడు అవి నీలో ఉండి తీరుతాయి. నువ్వు అనుకోకపోతే ఎవడేం చేయలేడు. ఎన్ని బోధలు విన్నా నీ బుద్ధి మారకపోతే చేసేదేమీ లేదు, నశించేది నువ్వే. రావణాసురికి కూడా విభీషణుడు చెప్పాడు, భార్య చెప్పింది, అలా పెద్దవాళ్ళందరూ చెప్పారు, తెలిసిన వాళ్ళనండి బుద్ధి ఉన్న వాళ్ళందరూ చెప్పారు. కానీ వాడు విన్నాడా? వినలేదు. కాబట్టి వాడిని అనుసరించిన వాళ్ళు నశించారు. దుర్యోధనుడు కూడా అంతే. దుర్యోధనుడిని అనుసరించిన వాళ్ళందరూ నశించారు. అంటే వాడికి బుద్ధి చెప్పినా వాడికి తలకెక్కదు. కాబట్టి ఇక్కడ ఎంత బోధ విన్నా నా ప్రవర్తన మార్చుకోను, నా బుద్ధి మార్చుకోను అంటే చేసేదే. బోధదారిది బోధదే, నా దారి నాదే అంటే ఇంకేముంది అక్కడ? దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. విన్నాను అన్న ఒక తృప్తి కూడా ఎలా ఉంటుందండి ఎవరికి వాళ్ళకి? విన్నాను అని ప్రకటించుకోవడానికి మాత్రమే. ఇగో ఇలా చెప్పారు, అలా చెప్పారు, లేదా ఇది అది అని కేవలం ప్రకటనల కోసం. ఆచరణ ఏది? రాజకీయ నాయకులు బోల్డ్ వాగ్దానాలు చేస్తారు గెలవడానికి. గెలిచాక వాడు చేస్తాడా అంటే ఇగో ఇది అంతే. నువ్వు ఒక బోధ విన్నావు అంటే దాన్ని నువ్వు ఆచరణలో పెడితే దానివల్ల నీకు ప్రయోజనం. ఇక్కడ నువ్వు విన్నా వినకపోయినా బోధ చేసే వాళ్ళకి, వాళ్ళు గురువులా ఎవరైనా సరే, వాళ్ళకేమీ ఇది లేదు. నువ్వు ఆచరించటం వల్ల వాళ్ళకేం ఒక కిరీటం రాలేదు, ఆచరించకపోవటం వల్ల వాళ్ళకి నష్టం జరిగింది లేదు. వాళ్ళకి వాళ్ళ యొక్క ఆ ధర్మం వాళ్ళకి వినియోగించబడిన, లేదా పరమాత్మ నువ్వు చేయరా ఇది అన్నాడు కాబట్టి వాళ్ళు అలా బోధ చేస్తారు అంతే. అది విన్నవాడు ఆచరణలో పెడితే వాడు బాగుపడతాడు. అప్పుడు ఆ తురీయాతీత స్థితిని అత్యంత సులభంగా వాడు పొందగలుగుతాడు. ఒకరి కాపులో కాలు తీశాను, కనురెప్ప మూసి తెరిచేంతలో నీకు జ్ఞానం. ఎందుకంటే నిర్ణయం నీదే. ఎవరెంత బోధ చేసినా, ఎన్ని చెప్పినా, నీ నిర్ణయం ఏదైతే నీ దృఢంగా ఎస్ నేను ఈ యొక్క ఆనందాన్ని పొంది తీరటం కాదు, ఆనందమే నేనుగా ఉండాలని నిర్ణయించుకోవాలి. పొందడానికి అక్కడ ఎక్కడో వేరేగా లేదు, నీవే. అహం బ్రహ్మాస్మి పొందడానికి ఏమీ లేదు, నీవే ఆ బ్రహ్మం అయి ఉన్నావు అని చాలాసార్లు ఈ అర్థం చెప్పారు. కాబట్టి తురీయాతీత స్థితిలో నువ్వు ఉన్నవాడివే. తురీయాతీత స్థితి నువ్వు ఎక్కడి నుంచో పొందాలని అవసరం లేదు. నీకు అది లేదు కాబట్టి నువ్వు పొందాలిరా అని చెప్పటం. ఇంట్లో ఉన్నావు కాబట్టి ఆ బయటికి వెళ్ళి అది తేరా అని చెప్పటం. అదే బయట అంటే అక్కడే ఉన్నావు కదా పట్రా అంటారు. ఇంట్లో ఉన్నవాడిని అరే బయటికి వెళ్ళి పూలు కోసుకురా అంటారు. బయటే ఉన్నవాడికి చెప్పక్కర్లే కదా. ఇది అంతే, నువ్వు ఉన్నదే తురీయాతీత స్థితి, అహం బ్రహ్మాస్మి స్థితి. మళ్ళీ ప్రత్యేకంగా నువ్వు పొందవలసింది లేదు, కానీ నువ్వు ఆ స్థితిలో ఉండలేదు కాబట్టి, అంటే వేరే స్థితిలో ఉన్నానని నువ్వు భావన చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ సాధన చేయమన్నారు, నీ మనసును నిగ్రహించుకో అన్నారు. ఇలా రకరకాలుగా బోధ అనేకమైనప్పుడు ఏకంగా నువ్వు లేవు కాబట్టి నీకు అనేకంగా చెప్పవలసి వస్తుంది. పిల్లవాడు చెప్పిన మాట వింటే చెప్పడానికి ఏముందండి? వాడు వినకపోతే కదా 100 రకాలుగా చెప్తారు వాడు. అందుకే సామవేద దాన దండోపాయాలు అన్నారు. ఇక వాడికి చెప్పారు. కాబట్టి వినేవాడికి అసలు ఇంకా బోధ ఏముందండి? వేరేగా ఉందా? ఏమీ లేదు. అంటే అది ఆచరణలో పెట్టినవాడు. ఆచరణలో పెట్టనప్పుడే ఇన్ని గోలలు. అందుకని ఒరే ఇన్ని కష్టాలు ఎందుకురా నీకు? ఈ కలికాలంలో నానా రకాలు. కలికాలంలో కాకపోయినా జీవుడి యొక్క బుద్ధి క్షణం మారిపోతూ ఇప్పుడు ఒక్క సెకండ్ ముందర నిర్ణయించుకుంటారు. చాలాసార్లు దీక్షలు నిర్ణయించుకున్నారు, ఏమైందండి పాపం? అది ఎందువల్ల? ఇక్కడ జీవుడి దాన్ని కొట్టేయడానికి లేదు, నీలో ఆ ఎఫర్మేషన్ లేదు, దృఢత్వం లేదు. అంటే ఆ స్థితిలో నేను ఉన్నానండి స్థితికి కిందకు వచ్చేస్తున్నా. అందువలన సాధన చెయ్యరా, లేదంటే నాకు పొందాలని ఉంది కానీ ఈ పరిస్థితుల ప్రభావం ఇంకోటి అని నువ్వు అన్నో చెప్తున్నావు. ఓకే, అందుకని ఎవరేమన్నారు? శంకరులు కూడా దానికి ఏం అనలేదు, సరేలేరా కాబట్టి నువ్వు సాధన చెయ్యి, ఇలా ఉండు, ధర్మంగా ఉండు,
అందరితో ప్రేమగా ఉండు. సమత్వం సమత్వం కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది. అలా ఉండు. ఇవి నువ్వు చేయవలసిన ప్రయత్నాలు, ఈ సాధనాలు. అప్పుడు నీ యొక్క సహజ స్థితిలో నువ్వు సహజంగా వెళ్ళిపోతావు. ఎలాగా నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడెరుగు అన్నాడు. నీరు పళ్ళ మెరుగు. నువ్వు ఒక ఎత్తు ప్రదేశంలో నీళ్లు పోస్తే నువ్వేం కష్టపడక్కర్లే, ఆటోమేటిక్గా నీళ్లు వెళ్ళిపోతాయి. సమతలంగా ఉన్నప్పుడే నువ్వు నెట్టడమో ఏదో చెయ్యాలి. అదే కొంత ఇది ఉన్నప్పుడు నువ్వు చేయగల సహజ దాని లక్షణమే అది పారడము. కాబట్టి నువ్వు అది కొంత ఉన్నప్పుడు అది అలా ప్రవహించి కిందకి వెళ్ళిపోతుంది. ఎలా అయితే నదులు ఎక్కడున్నా సరే వాటికి సముద్ర గర్భంలో కలవాలి అంతే, అక్కడ వేరేగా ఏమీ లేదు. దాని ప్రయత్నమే అది, ఇక అది వేరే ప్రయత్నమే చెయ్యదు నది. అలాగే జీవిగా పుట్టిన తర్వాత నీవు మానవుడిగా నీకు ఈ యొక్క అసలైన పరమ సత్యం, తుర్యాతీత స్థితి అనండి, అహం బ్రహ్మాస్మి అనండి, ఇవి నీకు తెలిసిన తర్వాత నీ ప్రయత్నం ఇదే ఉండాలి తప్ప అన్యం ఉండకూడదు. అంటే ధర్మం తప్ప అన్యం ఉండకూడదు. అప్పుడు మాత్రమే నీవు నిర్భయంగా ఉండగలుగుతావు. సరే, రావణాసురుడు కూడా నిర్భయంగానే ఉన్నాడు అనొచ్చు. ఏమంటే రావణాసుడు ఎవరికి నచ్చుతాడండి? దుర్యోధనుడు. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి నచ్చుతాడు, అందరికీ నచ్చుతారు. మరి విభీషణుడు అలా నచ్చకపోతేనే కదా బయటికి వెళ్ళగొట్టాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త అవస్థలు, మనస్సు బుద్ధియు ఇవన్నీ కూడా నిన్న చెప్పారు. సాధన చేయ క్రమమున చిదానంద స్థితిని పొందుతాడు వాడు. బుద్ధి లయించిన నిద్రే అవుతుంది, కానీ బుద్ధి లయించకుండానట్ల సహస్రారం నందలి చిత్కలను ఆలంబనం చేసుకోవాలి. అంతేగాని అమ్మాయి అని చెప్పి కళ్ళు మూసుకు కూర్చున్నారు అనుకోండి, ధ్యానంలో నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది అండి? ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా అందరికి. కాబట్టి ఏదో చప్పుడైతే లేచేసి అబ్బా అంటారు కదా. ఇలా ధ్యానం గురించి మీ అందరికీ అనుభవాలు. అందువల్ల ధ్యానం మీకు చెప్పబడలేదు, ఒట్టిగా మీ చేత ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయించారు. నిజాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా ఊరుకున్నారు. లేదా ఏముందండి ధ్యానం చేయడానికి, ఇప్పటికీ పొద్దున్న కళ్ళు మూసుకు కూర్చుంటే ఏం జరుగుతుందండి? విడిగా చెప్పక్కర్లే, ఎవరి స్థితి వాళ్ళదే. కాబట్టి ఇక్కడ అర్థము కళ్ళు మూసుకుని అని కాదు, బుద్ధి లయించేదిగా. మొదట పాపం మెలుకుతోటే కళ్ళు మూసుకుంటారు పాపం, తర్వాతే నిద్ర వచ్చేస్తోందండి అంటారు. ఎంత బాగా ధ్యానం జరిగిందో. ధ్యానం అంటే నిద్ర బాగా పోయామండి, పడుకున్నప్పుడు కన్నా కూర్చున్నప్పుడు చాలా బాగా నిద్రపడు. కాబట్టి ఇక్కడ ఈ బుద్ధికి దృఢత లేనప్పుడు ఇక రకరకాల, అందువల్ల కళ్ళు తెరుచుకున్నా ధ్యానం చేయొచ్చు. అందుకనే ధ్యానం పొజిషన్ కూడా చాలా రకాలు ఉన్నాయి. వీపు ఆనుకోకూడదు, తల తగలకూడదు, ఏదో కాస్త వీపు నొప్పుంటే ఏదన్నా పెట్టుకోవచ్చు. ఒక ఆసనం ఎక్కడ కూర్చోవాలి, కంఫర్ట్ గానే కూర్చోవాలి, కానీ నిద్ర కంఫర్ట్ తో కూర్చోకూడదు అని చెప్పడం. కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఇవన్నీ తలకాయ నొప్పి పనులురా. నీకు ఇందులో స్థిరత్వం వచ్చేసరికి నీ సగం జీవితం అయిపోతుంది. అందుకని అవన్నీ అక్కర్లేదులా. సర్వకాల సర్వ అవస్థల యందు నీవు గనక నీ బుద్ధిని, అంటే నువ్వు దృఢంగా నీ మనస్సులో నిశ్చయించుకుంటే, ఆ నిశ్చయానికి బలం చేకూరడానికే నీవు ఈ యొక్క నామస్మరణ అది చేసుకోరా. అగ్ని అలాగే ప్రజ్వరిల్లుతూ ఉండాలి అంటే కట్టెలు అందులో ఉంటే ఆల్రెడీ నువ్వు ఆజ్యం పోస్తూ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లే. ఇక్కడ అంతే, అన్నీ ఉన్నాయి, కట్టెలు ఎప్పటికీ తరిగిపోని కట్టెలు. దానిలో ఆజ్యం పోయాలి అంటే నువ్వు ఈ నామస్మరణ చేస్తూనే ఉండాలి, నీ సహజత్వం లాగా. కాసేపు అయ్యాక బాగా ఇది ఉందనుకోండి, అప్పుడు కొంతసేపు ఆజ్యం పోయాకర్లే కదా, అది చక్కగా నిలకడగా ఆ యొక్క అగ్ని ఇదవుతూ ఉంటుంది. అదేవిధంగా నీ సహజ స్థితి నువ్వు పొందాక సాధన చేయవలసిన ఆవశ్యకత లేదు. నీ బుద్ధి అదని నువ్వు ధర్మంగా ఏదైతే ఆవశ్యకత ఉన్నదో అవి సంపాదిస్తే చాలు. అందువల్ల నువ్వు దృఢత్వం తెచ్చుకో ముందు. ఎస్, నేను ఇది పొంది తీరుతాను, నేనైతే చేసి తీరుతాను, నాకేం లభిస్తుందో చూద్దాం అని ఇలా చేసుకుంటే గనక అప్పుడు బుద్ధికి దృఢత కలుగుతుంది. సర్వమును చిన్మయంగా భావించవచ్చు. అప్పుడే ఈ సాధన చేసినప్పుడు చిదానంద స్థితి ప్రాప్తిస్తుంది. ఈ చిదానంద స్థితియే తురీయ స్థితి. సక్రమ సాధనమున పరమేశ్వర అనుగ్రహమునను ఈ స్థితి నిలకడకలది అవుతుంది. సమాధి, ఉన్మని, మనోన్మని, అమరత్వము, లయము, పరమపదము, ఇవన్నీ చెప్పానేమో. అమనస్కము, అద్వైతము, నిరాలంబము, నిరంజనము, జీవన్ముక్తి,
సహజ స్థితి, తుర్యము అన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇచ్చే పర్యాయ పదాలు. అంటే అన్నీ కూడా ఆ ఘనమైన ఆనందాన్ని పొందింపజేసేవే. ఘనము అంటే చెప్పుకున్నాం కదా, ఘనము అంటే ఏదో లావుగా మీకు దొరుకుతుంది అనుకోకండి. ఘనము అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా నీవు ఆనందంగా ఉండగలుగుతావు. ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వక్కర్లేదు అనేది నీకు సహజంగా తెలుసు. దాని గురించి ఆలోచన లేదు. ఇప్పుడు ప్రతిదానికి ఆలోచన, వెళ్ళాలా వద్దా, అనాలా వద్దా, చెప్పాలా వద్దా, ప్రతిదానికి గోలే, ప్రతిదీ గోలే. ఇంకా ముఖ్యంగా భగవంతుడి దగ్గరకు సత్సంగాలకు అంటే అసలు ఎన్ని వస్తాయండి. అందువల్ల ఈ యొక్క దానికి మీరు సాధన చేస్తే కనుక తప్పకుండా మీకు అది దొరుకుతుంది. ఈ స్థితి అందు దీర్ఘకాలంను సుసూక్ష్మంగా తోచును. చెప్పిందే, ఎత్ర నా అన్యత పశ్యతి, నా అన్యత శృణోతి, నా అన్యత ద్విజానీతి సభూ. కాబట్టి అన్యంగా నీకేం తోచట్లేదు, అన్యముగా ఏం తెలియటం లేదు. అంటే కేవలం ధర్మమే, కేవలం ప్రేమే, కేవలం కరుణ, అన్ని పాజిటివ్ లక్షణాలు ఉన్నాయనుకోండి, అన్ని పాజిటివే. నా అన్యత్, నా అన్యత్, నా అన్యత్. వేరేవి వినటం లేదు, వేరేవి అనటం లేదు, వినటం లేదు, అనటం లేదు, ఆచరణ లేదు. అప్పుడు అదే అసలైన ఆ భూమ స్థితి, అంటే పరమానంద స్థితి. అది ఎల్లప్పుడూ నీకు లభిస్తుంది. కాబట్టి ఇదే జీవన్ముక్తి. వారు పరమేశ్వర తుల్యులు. ఈ అవస్థ నిలకడ చెందిన తుర్యాతీతము అనబడుతుంది. అంటే ఎప్పటికీ ఉందనుకోండి, హాయిగా ఉంది, ఎక్కడ మీకు ఆలోచన లేదు ఏం చేయాలి ఇప్పుడు అని. ఏదో టైంపాస్కి ఇలాగా అలాగా అనుకుంటే దోషం లేదు. లోపల అలజడి లేకుండా నువ్వు ఏదనుకున్నా నష్టం లేదు. నిర్ణయం వస్తుంది. అసలు లోపల ఏదైనా ఉన్నప్పుడే నానా గోల, లోపల ఏది లేదనుకోండి, షాపింగ్కి వెళ్ళాలి, వెళ్ళిపోండి, డబ్బులు ఉన్నాయో లేదో తర్వాత సంగతి. కొనాలని నిర్ణయించుకున్నప్పుడు డబ్బు అవసరం. ఒట్టిగా టైంపాస్కి వెళ్తున్నప్పుడు డబ్బులు ఎందుకండి, అక్కర్లేదు. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెడితే తిరుగుతున్నారన్న అంటలేదు డైలాగులు, ఫ్రీ బస్సు కదా అని పోతున్నారు. అది అందుకని ఇక్కడ ఆ అవస్థ గనక సర్వకాల సర్వావస్థలందు ఉంటే అదే తుర్యాతీత స్థితి, అదే పరమేశ్వర తుల్యం, అదే జీవన్ముక్తి. తురీయ అవస్థ కలుగగానే జాగ్రత్త అవస్థ మాయ అని తెలియబడుతుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల యందలి విశ్వతైజస ప్రాజ్ఞులుగాక తురీయ స్థితి యందు వీరికి విలక్షణుడై ఏ సంబంధములు లేక 3 అవస్థల యందు నుండి అన్నిటినీ తెలియజేయు త్రికాల బాధ్యమై సాక్షి, నిత్యుడు, అసంగుడు, జ్ఞాత మొదలగు సంజ్ఞల చే తెలియబడు ఆ పరమేశ్వరి తుర్యా. నీవు కూడా అదే తుర్య అనబడతావు. నీకు ఆ పేరు వస్తుంది చక్కగా. చూడండి, బిరుదు, అమ్మ బిరుదులన్నీ మీకు వచ్చేస్తాయి. ఎందుకంటే మీకు అమ్మకి తేడా లేదు కాబట్టి. అప్పటికి ఇప్పుడు తేడా ఉంది. మీలో ఆలోచనలు ఉన్నంతకాలం, మీరు అధర్మం చేస్తున్నంతకాలం, మీలో ఇంకా రాగద్వేషాలు అలాంటివి ఉన్నంతకాలం మీకు తెలియంది ఏం లేదండి. ఇప్పుడు వినేవాళ్ళకే అనుకుందాం మనం, బయట వాళ్ళ సంగతి ఇంకోళ్ళ సంగతి అనద్దు. అసలు సంగతి తెలిసిన వాళ్ళకి. నిప్పు కాలుతుందని ఒక వయసు వచ్చాక అందరికి తెలుసు కదండి, ముట్టుకుంటారా? అదే తెలిసి ముట్టుకుని కాలిందంటే ఎవరేం చేయగలరు? ఇది అంతే, తెలిసే చేస్తున్నారు. అధర్మం చేయకూడదని తెలుసు, చేస్తారు. ఒకరిని హింసించకూడదని తెలుసు, మాటలతో కానీ చేతులతో కానీ చేస్తారు. అంటే ఏది చెయ్యకూడదు అది నువ్వు చేస్తే అనుభవించక తప్పదు. ఎస్, వాళ్ళు అధర్మంగా ఉన్నారు, వారికి చెప్పవచ్చు, లేకపోతే దండన విధించవచ్చు పిల్లలకి, కానీ అది వారికి కొంత కఠినంగా చెప్పవచ్చు. ఎస్, చెప్పే అవకాశము ఉన్నప్పుడు నువ్వు ఇది చేసేది తప్పు అని చెప్పటం అసలైన లక్షణం. అంతే తప్ప నాకెందుకులే అంటే చెప్పే అవకాశం. ఇప్పుడు మీరు తల్లిదండ్రులు అనండి, లేదా పిల్లలు అనండి, ఇంకోళ్ళు అనండి, ఒకళ్ళు అధర్మం చేస్తున్నప్పుడు, వాళ్ళ ప్రవర్తన సరిగా లేనప్పుడు మీరు గనక వారికి చెప్పే అవకాశం ఉండి చెప్పకపోతే మీకు దోషమే. అన్నాం కదా, గురునింద కానీ దేవనింద కానీ జరుగుతున్నప్పుడు నీకు చేతనైందా ఎదిరించు, లేదా ఆ ప్రదేశం నుండి తప్పుకో అన్నారు. అవతల వాళ్ళని బట్టి వాడు అధికారం ఉందో ఇంకోటో, అసలు నిజంగానే దుష్టుడో, అప్పుడు అక్కడి నుంచి మౌనంగా అవతలికి వెళ్ళిపోమని. అలాగే ఇంట్లో ఒక పరిస్థితి బాగాలేదన్నప్పుడు నువ్వు అన్ని చెప్పగలిగి ఈ ఒక్క విషయంలో నేనేం చెప్పలేనండి అంటే ఎంత ఇదండి, నువ్వు అధర్మం. కాబట్టి అక్కడ నువ్వు అలా చేయరాదు. కాబట్టి ఈ విధంగా నీవు నీ గుణాలని
సవ్యంగా వినియోగించగలిగినప్పుడు దానికోసమే కష్టిత ధీర ఆయన చెప్పిన స్థితి నువ్వు పొందడానికే సాధన. ప్రయత్నపూర్వకంగా ఇలా ఉండు, అంతే, ఇంకేమి చేయవలసిన అవసరం లేదు. ఏమంటే ఆ ప్రయత్నమే జరగట్లేదంటే ఇంకా మరి ఎందుకు నీకు అన్ని అవయవాలు, బుద్ధి ఇన్ని ఇచ్చింది? విచక్షణ, బుద్ధి, ఆలోచనలు, తెలివితేటలు ఇచ్చింది దేనికి? నువ్వు అనవసరమైన విషయాల్లో కల్పించుకోవడానికా, లేదా నువ్వు సంపాదించింది ఎంతో చెప్పుకోవడానికా, లేదా అవతల వాడిని నువ్వు ఎట్లా మోసం చేసావో, లేదా అవతల వాళ్ళని ఎలా తిట్టావో చెప్పడానికా? నీ యొక్క వివేక విచక్షణాలు, తెలివితేటలు ఇవన్నీ కూడా నీవు ఆ యొక్క ఆ ఆనంద ఘన స్థితిలో స్థిరంగా ఉండటానికే ఇచ్చింది ఆయన. నీకు తెలియబడింది, తెలియనప్పుడు నువ్వు ఎలాగో వాడావు, అవన్నీ వదిలేయమన్నాడు ఆయన. ఏం పట్టించుకుంటాను అనలేదు, ఒరే అవన్నీ కూడా లెక్క కట్టాను అనలేదు ఆయన. నువ్వు ఎప్పుడైతే ఈ నిశ్చయం చేసుకుని ఈ నిశ్చయ స్థితిలో ఉన్నావో నీ సర్వ పాపాలు నేను తీసేస్తానన్నాడు. ఎంత 14 భువనంలో ఎంతమంది ఉన్నారో అంతమంది చేసిన పాపం ఒక్క రోజులో నీ దగ్గర ఉన్నా వాటన్నిటిని భస్మపటలం చేస్తానన్నారు. అంటే బూడిద కూడా మిగలకుండా. ఇంకా అంత ధైర్యం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా నేను అధర్మం చేస్తాను ఇట్లా ఉంటానంటే ఏం చేస్తుందండి ఆవిడ? కాబట్టి బుద్ధి ఎవరికి ఉండాలి, బుద్ధి నిలకడ ఎవరికి ఉండాలి. అది నువ్వు పొందాలి అంటే తప్పదు. షాపింగ్కి వెళ్ళాలంటే ఇంట్లోంచి కదలాలి కదా. కారులో అయితే అక్కడ వరకు అయితే వెళ్ళాలి, కారు ఇంట్లోకి రాదు కదండి పాపం. కారు రాదు కదా. నువ్వు ఆ 2 కాళ్ళు ఇచ్చాడు కదా. నేను నడవను అంటే ఆ నడవకపోవడం వల్ల మళ్ళీ ఏ రోగమో వస్తుంది. డాక్టర్లు అడిగితే నడవాలండి అని చెప్పరండి డాక్టర్లు. మీరు రోజుకి, అందుకే కదా వాచ్లు కూడా వచ్చాయి ఎన్ని అడుగులో. బట్ వాచ్ చూసుకోవచ్చు, ఓ యాప్ ఉంటుంది సెల్ ఫోన్ లో, అయితే రకరకాలుగా వచ్చాయి. నువ్వు రోజుకి ఇన్ని అడుగులు వేయాలి, ఏమో 2 నిమిషాలకు ఒకసారి చూస్తాడు. అంటే వీడు అసలు ఏ పని చేయడు, కనీసం నువ్వు నడవనన్నా నడవరా అని చెప్పి డాక్టర్లు వాకింగ్ అనేది వచ్చింది. పూర్వకాలం వాకింగ్లు ఎక్కడున్నాయండి? వాళ్ళు ఇళ్లలో పనులు చేసుకున్నారు, మిషన్లు లేవు. కానీ ఎవరి పనులు వాళ్ళు చేసి వాళ్ళు హాయిగా ఆరోగ్యంగానే అవన్నీ ఉన్నా మనసులు హాయిగా ఉన్నాయి. ఎక్కడ మనసులు అలా ఏమి లేవండి బాబా. 10 మంది కలిసి ఉన్నా, 20 మంది ఇంట్లో ఉన్నా అందరూ చక్కగా ఆనందంగానే ఉన్నారు. అది కానీ ఎప్పుడు తుర్యాతీత స్థితిలోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియకపోవచ్చు తుర్యాతీత స్థితి అది తింటారు, కానీ వాళ్ళు ధర్మంగానే ఉన్నారు, ఆనందంగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క స్థితిని మీరు పొందవచ్చు. కాబట్టి ఈ తుర్యాతీత స్థితి అయితే అర్థమైంది కదా పాపం. అర్థం ఎప్పుడూ అయింది అనుకోండి, వాళ్ళేం కొత్త కాదు. అది అది ఆచరణలో పెట్టాలన్న నిర్ణయం కలిగిందా లేదా అన్నదే చూసుకోవాలి. ఈ నిర్ణయం ఎవరికి వాళ్ళే తీసుకోవాలి, కానీ వాళ్ళని చూసో వీళ్ళని చూసో కాదు. సర్వ అవస్థ వివర్జిత, సర్వ అవస్థ వివర్జిత తురీయ స్థితి జాగ్రత్త స్వప్న సుషుప్తులను 3 అవస్థల యందు ఏ అవస్థయు ఏమాత్రమును పొడసూపకుండానట్టి స్థితి. కాబట్టి ఈ తురీయాతీత స్థితి అంటే ఈ జాగ్రత్త స్వప్న ఇవన్నీ ఏమీ లేవు, సుషుప్తి. అందుకే జ్ఞాని ఫలానా టైంలోనే నిద్రపోవాలని కానీ పలానా పని చేశాడని కానీ ఇవన్నీ లేవు అన్నారు. ఆయన ఏ కాలమైనా నిద్రిస్తాడు, ఏ కాలమైనా మెలుగుతూ ఉంటాడు, ఏదైనా ఉంటాడు. ఎందుకంటే అతనికి ఇక్కడ ఇప్పుడు ఈ నిద్ర అది ఇది అని ఆయనకి ఏమి నియమాలు లేవు. సర్వకాలం సర్వ అవస్థలు వివర్జిత, ఏ అవస్థ లేదు. ఇప్పుడు మెలుగుతూ ఉన్నాను కాబట్టి ఇది, నిద్రపోతున్నాను కాబట్టి అది, ఇప్పుడు గాఢ నిద్ర పోవాలి నేను, ఇలాంటివన్నీ ఏమీ లేవు. కాబట్టి ఏ అవస్థయు ఏ మాత్రమును పొడసూపుకుంటున్నట్టు లేజ మాత్రమైనా ఇవన్నీ ఏం లేవు. ఎప్పుడైనా సరే పరమానందంగా ఉండటమే ఆ తురీయాతీత స్థితి. కావున తురీయ అవస్థ అభిమాని రూపి అయిన పరమేశ్వరి సర్వ అవస్థ వివర్జిత, సకల ప్రపంచమును అఖండాకార చిన్మయంగా భాషించి ప్రజ్ఞాన ఘన స్థితి ఏమాత్రమును ద్వైత భావన లేనప్పుడు సచ్చిత్ ఆనంద స్ఫురణ కలుగుతుంది. బయట ప్రపంచంతో ఏది లేదండి, ఒక్కళ్ళే ఉన్నారు హాయిగా. ఎంత ఆనందంగా ఉంటారండి అమ్మాయి అని. అన్ని ఇంట్లో ఉన్నాయి, బయటికి వెళ్ళక్కర్లా. తిరిగే కాలికి అది వేరే విషయం. ఒక మానవుడు అండి, వాడికి ఊరికే హాయిగా సుఖంగా ఉందాం అనుకున్నవాడు అన్ని తెచ్చుకుని ఇంట్లో ఉంటాడు. ఇప్పుడు చూడండి అమెరికాలో అక్కడ ఏవో తుఫాన్లు అన్నో లేకపోతే ఇంకోటి ఏదన్నా వస్తే వాళ్ళ కింద బేస్మెంట్ ఉంటుంది, అలాంటి స్థితి. అన్ని నెల రోజులుగా ఎన్నో సరిపడా తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు. గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది అక్కడ ఇది, అప్పుడు తెచ్చి పెట్టేసుకుంటారు, ఇంట్లోంచి కదలకర్లా, శుభ్రంగా ఉంటారు కదండి. తిరిగేవాడికి కొంత కష్టం, అబ్బా బయటికి వెళ్ళలేదు. అదే ఇంట్లోనే కూర్చునే వాడికి ఎంత హాయ్ అంటే అన్ని ఉన్నాయి, వాడికి ఏం దిగులు లేదు, నిదానందంగానే ఉండడు. అదే స్థితి తురీయాతీత స్థితి అంటే.
అంటే ఇంక మీరు అన్నది చేయండి, అన్నీ ఉన్నాయి కాబట్టి అని. అదే నీకెక్కడా కూడా నాకు ఇది లేదు అన్న భావన లేదు, వీడు వేరేవాడన్న భావన లేదు, అధర్మం లేదు, నువ్వు ధర్మంగానే ఉన్నావు, ఇంకేం కావాలి. కాబట్టి అవతల వాడు ఎలా ఉన్నాడో నీకు అనవసరం. అవతల వాడు ధర్మంగా ఉన్నాడా, ఇంకోటి ఉన్నాడా, లేకపోతే ఎలాంటి వాడు, వాళ్ళు ఎవరు బంధము లేదు అక్కడ, వాడి గురించిన చింత లేదు. ఏది లేనప్పుడు నువ్వు హాయిగా ఉండవు. సర్వాతీత, సర్వ అవస్థా వివర్జిత. కాబట్టి ఏ భేదము లేక సర్వకాలములందును ఆనందమే గాన ఆనంద ఇతరమేమీ ఉండదు. కాబట్టి కాలభేదం లేదు. అంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అయ్యేసరికి నీరసం. అందుకే జ్ఞానులు ఎప్పుడు హుషారుగానే ఉంటారు. వీరే జీవన్ముక్తులు. వీరికి దేహేంద్రియములను అహంకారాది వికృతులన్నీ లయించినందున దేహారంభ కారణములు కాజాలం. జన్మ కారణముగు మాయా బీజము దహించబడిపోయింది. మళ్ళా జన్మ ఉన్నప్పుడేనండి మీలో ఈ వ్యతిరేక భావనలు, అధర్మం మీరు చేసేది ఎప్పుడు, మీకు ఇంకో జన్మ ఉంది అంతే. అసలు ఇంకా దానికి వేరే ఇది లేదు. ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అనడానికి లేదు. రివర్స్గా మంట ఉంది కాబట్టి నేను ముట్టుకున్నానండి అంటారు ఎవరన్నా. అందుకే కదా ఇదేంటది, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అని ముందు చెప్పలేదు. నీకు తెలిసినప్పుడు కాల్చుకోవటం ఎందుకంటే తిరిగ్గా కూర్చుని. కాబట్టి సర్వ అవస్థ వివర్జిత. నీకు తెలిసింది కాబట్టి అన్నిటినీ నువ్వు ఇది చేసుకో. అసలు అవస్థలు ఎక్కడున్నాయండి? లేవు. సరే ఉన్నాయి, ఇన్నాళ్ళు నువ్వు తెలియలేదు కాబట్టి. ఇప్పుడు నీకు తెలిసిన తరువాత ఎవరైనా, అదే ఇందాక నేను చెప్పుకున్నా కూడా, తెలిసి ఎవరు ముట్టుకుంటారండి అగ్నిని? ముట్టుకోకూడదు. ఇప్పుడు అది వేడిగా ఉందంటే తెలియనప్పుడు ముట్టుకున్నావు, సరే తెలీదు అని. తెలిసి ముట్టుకుంటారా? ఇప్పుడు అదే చేస్తున్నారని అనమాట. నీకు ఆనంద స్థితి తెలిసి కూడా నేను ఏడుస్తానంటే పిల్లల్ని అందరూ ఇచ్చాం కదరా ఇంకా ఏడుస్తావేంటి, వీడు అంతేలేండి ఎన్ని ఇచ్చినా వాడికి ఆ ఏడుపు పోదు అని మీరు విసుక్కుని వెళ్ళిపోరు అవతలకి. అలా గురువులు వెళ్ళిపోతారు, దైవం కూడా వెళ్ళిపోతారు. నీ ఆయుష్ అయిపోయాక నీ దేహము నీకు సహకరించినప్పుడు అప్పుడు ఏడు చేయండి ఉపయోగం, ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఆ పరమాత్మ నీకు తెలియబడ్డాడు. ఇప్పుడు నీ యొక్క ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి, సాధన చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు, నిశ్చలంగా కూర్చోగలుగుతావు. ఇన్ని చేసినప్పుడు ఇప్పుడు అంతా బాహ్యమైన వాటి గురించి వీడిని తిట్టడానికి, వాడిని తిట్టడానికో, లేకపోతే అనవసరమైన పనులు చేయడానికో, తిరగడానికో ఎందుకండి వినియోగించాలి? శక్తి ఉన్నప్పుడే పరమాత్మని తెలుసుకుని పరమాత్మలో లయం అవ్వాలి. నీరు ఉన్నప్పుడు కదండి నది ప్రవహిస్తుంది, నీరు లేనప్పుడు ఎక్కడో ఇదైపోలేదు, సరస్వతి నది అక్కడెక్కడో ఇదైపోయింది అని అనలేదు. అదే నీరు లేనప్పుడు అది సముద్రం వరకు ఎలా వెళ్తుంది? బయటది కాబట్టి ప్రపంచం దాని గురించి మనం అనడానికి మామూలుగానే సరిపడా ఉన్నప్పుడే కదా ప్రవాహం చివరి వరకు వెళుతుంది. కాబట్టి ఈ విధంగా ఆ తురియ స్థితి, అలాగే అన్ని అవస్థలని వదిలేసే స్థితి పొందాలి. అదే అసలైనది, అదే పరమేశ్వర తుల్యం అన్నారు. అంటే నువ్వు ఏ దేవతను ఆరాధిస్తున్నావో ఆ దేవత నీవు సమానం. అంటే వేరేగా ఇంకా దేవత లేదు నువ్వు ఆరాధించ. దేవత ఎప్పుడు అవసరమైంది? నీకు ఏదో కావాల్సి వచ్చినప్పుడు. ఏది అక్కర్లేదన్నప్పుడు ఎవరినంటే ఆరాధించాలి? నీకు ఓపిక ఉంది, ఇది ఉంది అనుకోండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకరా, నీ పని నువ్వు చేసుకోవాలి. అయినా సరే నేను పక్కవాడి మీద వాడు చేసే వరకు ఊరుకోనండి, నేను ఎందుకు చెయ్యాలి అన్నాడు అనుకోండి, వాడు అనుభవించవలసిందే. అందుకే ఏ వయసు వచ్చినా నీ పని నువ్వు చేసుకో. నీకు చేతనైన పని అంతా నువ్వే చేసుకోవాలి. అది 90 ఏళ్ళ 20 ఏళ్ళ 10 ఏళ్ళ అనవసరం. నీ పని నువ్వు చేసుకో. డిపెండెన్సీ ఎప్పుడు ఏడిపే కదండి. క్యారేజీలు తెప్పించుకుంటే క్యారేజీ వాడు వచ్చేవాడు కూర్చోవద్దు, అదే వండుకున్నావు అనుకోండి అక్కడక్కడ నీకు కావాల్సిన వండుకోవచ్చు, తినచ్చు. క్యారేజీ ఫెసిలిటీలో కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? లేవుగా. కాబట్టి ఒక అవస్థ అనేది నువ్వు క్రియేట్ చేసుకునేది. సర్వావస్థ వివర్జిత అన్నారు. కాబట్టి అవస్థలు అనేది నీవే, బుద్ధి నీదే. ఆ బుద్ధి ఎలా ప్రవర్తించాలనేది నువ్వే నిశ్చయించాలి తప్ప ఎవడు నిశ్చయించలేదు. నీ బుద్ధి నీది. ఎందుకంటే నీ బుద్ధికి అనుగుణంగా నువ్వు నానా రకాల సమర్థింపులు చెప్తావు. సమర్థింపు లేని బుద్ధి లయం నీకు జరగాలి. అదే అంటే సర్వ అవస్థలని సరే నువ్వు సరే అన్నంత మాత్రాన నువ్వు తగ్గిపోయినట్టు కాదు, నీ ఈగో హర్ట్ అయినట్టు కాదు, ఏది కాదు లేదు. కానీ అందరూ కూడా ఈ సర్వ అవస్థలని
దాటాలి అంటే అర్థం అసలు అవస్థ ఉన్నదనే నువ్వు గుర్తించట్లేదు. లేవు, లేని అవస్థలు గుర్తించటం ఎందుకండి? తీరిగ్గా కూర్చుని ఏడవటం ఎందుకు? బురద పక్కన ఇంకోటి ఉన్నప్పుడు బురదలో కాలేసి అయ్యో బురద అంటుందన్న అంటం ఎందుకండి? ఇక అవకాశం ఉంది బురద అంటకుండా నువ్వు ఉండేది. ఉన్నప్పుడు అదే చూడాలి కానీ వేరేది చూడక్కర్లేదు. కాబట్టి ముందర నిన్ను నువ్వు స్థిరం చేసుకో. నీ బుద్ధిని ఎందుకంటే ఉందంటున్నావు. బుద్ధి ఎప్పుడన్నారండి? నువ్వు ఆచరణలో పెట్టేటప్పుడు అన్నారు. లేదా బుద్ధి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ పైనుంచి వచ్చిందా? రాలేదుగా. అందుకని బుద్ధి అనేది నీదే కాబట్టి నీకు ఇచ్చిన ఇంద్రియాలని తెలివితేటలనండి ఏదైనా సరే నువ్వు బాగుపడ్డానికి కానీ పక్కవాడిని బాగు చేయడానికి కానీ. కృష్ణుడు కూడా చెప్పింది అది, నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా, నువ్వు ఉద్ధరింపబడితే అవతల వాళ్ళని. అంతేగాని వేరే వాళ్ళని నేను ఇంత సంపాదించా రేపు పొద్దున నీకే ఇవ్వాలి కాబట్టి నన్ను చూడు అది ఇది అంటే నువ్వు పోయాక ఎట్లాగో వాళ్ళకే అది. కాబట్టి ఇలాంటివన్నీ అనవసరమైన విషయాలు. కాబట్టి అలా కాకుండా చక్కగా అందరితో ధర్మంగా ప్రేమగా ఉంటూ ఆ యొక్క ఆనంద స్థితిని సర్వకాలాల్లో పొందండి. ఎందుకంటే ఒకళ్ళ చేత ఎందుకు తెలిసిన తర్వాత ఒకళ్ళు మనకి బుద్ధి చెప్తే ఎలా ఉంటుందండి పాపం? వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? అందుకని అందరూ కూడా చక్కగా ఎలా ఉండాలో తెలిసింది కాబట్టి అలా మాత్రమే ఉండండి. శుభం భూయాత్.